హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వెల్కమ్ టు అనదర్ అమేజింగ్ ఎపిసోడ్ ఆఫ్ మిస్ తేజుతో. ఒకవేళ ఇదే కనుక ఫస్ట్ టైం మీరు నా ఛానల్లో చూసే వీడియో అయితే మాత్రం డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్. అండ్ ఒకవేళ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. నా రాజస్థాన్ ట్రిప్ వ్లాగ్స్ ఇప్పటికే నేను 3 పెట్టాను. అది డే 1 అండ్ డే 2 కలిపి. ఇప్పుడైతే మాత్రం డే 3 వ్లాగ్ అండ్ ఇది పార్ట్ 1. డే 3 నేను చెప్పినట్టుగా జైపూర్ వెళ్ళాం మేమైతే మాత్రం. అండ్ ఈ వీడియోలో మీకు మొత్తం ఇన్సైట్స్ ఇస్తాను. ఏం తిన్నాం, ఎక్కడికి వెళ్ళాం, ఎలా వెళ్ళాం అంతా కూడా. ఇట్స్ గోయింగ్ టు బీ అ వెరీ వెరీ గుడ్ వీడియో. మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది, ఐ ప్రామిస్. సో ముందైతే మాత్రం అస్సలు డిలే చేయకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఓ బై ద వే, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నాకు ప్రామిస్ చేయాలి వీడియో లాస్ట్ వరకు చూస్తారని చెప్పి. So let's get into the video. సో 2 days ఉదయపూర్లో స్పెండ్ చేశాక డే 3 అయితే మేము జైపూర్కి వచ్చేసాం. అండ్ జైపూర్లో చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి తిరగడానికి. అండ్ ఐ స్పెషల్లీ లవ్ జైపూర్ సిటీ మొత్తం కూడా, ఎస్పెషల్లీ ఆ ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో స్పెక్టాక్యులర్, ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. జైపూర్ ఈజ్ నోన్ యాజ్ పింక్ సిటీ, కానీ నేనైతే మాత్రం ఛాన్స్ ఇస్తే దాన్ని రెడ్ సిటీగా మార్చాలనుకుంటున్నా. ఎందుకంటే కంప్లీట్గా ఆ రస్ట్ రెడ్ కలర్ బిల్డింగ్సే కనిపిస్తాయి. అండ్ వన్స్ మీరు ఓల్డ్ సిటీ ఎంటర్ అయిపోతే మాత్రం మీకు ఆ ఫీల్ వచ్చేస్తుంది. ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే అక్కడ ఉండే షాప్స్ కూడా అదే కలర్లో ఉంటాయి. కైండ్ ఆఫ్ ఒక స్టోన్తోనో లేదా ఒక కైండ్ ఆఫ్ బ్రిక్తోనో బిల్డ్ చేసినట్టు ఉంటాయి అన్నమాట. నేను నా ముందు వీడియోస్లో చెప్పినట్టుగా ఇక్కడ కూడా మేము బైక్ రెంటల్స్కి తీసుకున్నాము. అండ్ ఆ బైక్ రెంటల్ షాప్స్ ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి నియర్ బై రైల్వే స్టేషన్. అండ్ ఒక బైక్ రెంటల్ పర్ డే 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ దాంట్లో జస్ట్ మనం పెట్రోల్ ఫిల్ చేసుకుంటే చాలు. మ్యాక్స్ టు మ్యాక్స్ మాకైతే మాత్రం 250 రూపీస్ పెట్రోల్తో ఒక రోజు అంతా తిరిగేసాం. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ డీల్. ఫస్ట్ అప్ మేమైతే మాత్రం జంతర్ మంతర్కి వెళ్ళిపోయాం. అండ్ ఈ హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ కూడా ఒకే దగ్గర లైన్గా ఉంటాయి. ఒక 1 to 2 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటాయి. సో ఒకదాని తర్వాత ఒకటి చూసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ నాకు నచ్చిన ది బెస్ట్ పార్ట్ ఏంటి అంటే వీళ్ళ కాంపోజిట్ టికెట్ అనమాట. ఈ కాంపోజిట్ టికెట్లోని 9 ప్లేసెస్కి వెళ్ళొచ్చు ఒకే దగ్గర టికెట్ తీసుకొని. అండ్ 2 days వరకు దాన్ని ట్రావెల్ చేయడానికి యూజ్ చేయొచ్చు అనమాట. పర్ పర్సన్ 422 రూపీస్ 9 ప్లేసెస్ విజిట్ చేయడానికి. అండ్ ఈ 2 days ఆరాంగా హాయిగా ఈ 9 ప్లేసెస్ అనేవి తిరిగితే జైపూర్ అనేది కవర్ అయిపోతుంది. సో జంతర్ మంతర్లో అన్నీ కూడా సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయన్నమాట. ఏన్షియంట్ టైంలోని సన్ పొజిషన్ చూసి టైం కనిపెట్టడానికి కానీ, సెలెస్టియల్ బాడీస్ గురించి చదవడానికి కానీ, జోడియాక్ సైన్స్ గురించి తెలుసుకోవడానికి కానీ, ఇవన్నీ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ వాడేవారు. అవి ఎలా యూజ్ చేసేవారు విత్ డిస్క్రిప్షన్ అక్కడ ఉంటుందన్నమాట. ఇది ఆల్మోస్ట్ సిమిలర్ టు ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్. ఇందులో ఉన్న కొన్ని యంత్రాలు ఏంటి అంటే రామ్ యంత్ర. దీన్ని యూజ్ చేసుకొని సన్ పొజిషన్ బట్టి సెలెస్టియల్ ఆబ్జెక్ట్ అంటే ఆ టైంకి ఏదైతే ప్లానెట్ కానీ జోడియాక్ సైన్ కానీ చెప్పేవాళ్ళు. దీనికి సిమిలర్ గా ఉండే జయప్రకాష్ యంత్ర. మనకి సమ్మర్ సోలాస్టిస్ ఇంకా వింటర్ సోలాస్టిస్ డిటర్మైన్ చేయడానికి కూడా ఒక యంత్ర ఉంటుంది. దాని పేరు మిశ్రా యంత్ర. లాటిట్యూడ్ ఇంకా లాంగిట్యూడ్ డిటర్మైన్ చేయడానికి రామ్ యంత్ర. ఇప్పుడు మీరు చూస్తుంది సామ్రాట్ యంత్ర. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ నోమన్ సన్ డయల్. ఇది టైంని 2 seconds ఇంటర్వెల్లో మెజర్ చేస్తుంది. అది కూడా షాడో వాడి, సన్లైట్ యొక్క షాడో వాడి 2 seconds ఇంటర్వెల్లో మెజర్ చేస్తుంది. ఇలానే ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్కి దాని యొక్క డిస్క్రిప్షన్, దాని యొక్క పర్పస్ ఉంటుందన్నమాట. ఇఫ్ యూ లవ్ సైన్స్ యూ విల్ లవ్ దిస్ ప్లేస్. ఎప్పుడో నా 10th స్టాండర్డ్లో దీని గురించి చదువుకున్నట్టు నాకు గుర్తు. నేను అక్కడికి వెళ్ళాక ఇవన్నీ చూసి నేనైతే చాలా చాలా ఫ్యాసినేట్ అయ్యాను. వీడియో స్టార్టింగ్లో ఎంటర్టైన్మెంట్ అన్నా కదా, అసలు ఎక్కడుంది? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ జైపూర్ మొత్తంలో మీరు ఏ మాన్యుమెంట్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు అక్కడ పప్పెట్ షో అనేది జరుగుతుంది. చాలా 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 బాగుంటుంది.
జంతర్ మంతర్ కవర్ చేసేటప్పటికి ఇట్ వాస్ లంచ్ టైమ్ అండ్ లంచ్కి మేమైతే మాత్రం జైపూర్స్ మోస్ట్ ఫేమస్ ఎంఎం ఖాన్ ఓల్డ్ హోటల్కి వెళ్ళామన్నమాట. జైపూర్ వెళ్తే ట్రై చేయాల్సిన మస్ట్ ట్రై డిష్ అయితే మాత్రం లాల్ మాస్. ఒక మటన్ డిష్ అన్నమాట. చాలా స్లో కుకింగ్ ప్రాసెస్లో చేస్తారు అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిషెస్. నేనైతే ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిట్ చేస్తూ ఉండే. ఫైనలీ ద టైమ్ హ్యాస్ కమ్. ఎంఎం ఖాన్ రెస్టారెంట్లో మేమైతే మాత్రం ఒక లాల్ మాస్, రుమాలి రోటీ అండ్ సైడ్ డిష్గా కొంచెం చికెన్ బిర్యానీ కూడా చెప్పాం. యూజువల్గా నార్త్ సైడ్ బిర్యానీ అంత బాగోదు, సో మేము అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు చికెన్ బిర్యానీలో. బట్ అక్కడ ఉన్న ఫన్నీయెస్ట్ పార్ట్ ఆర్ మోస్ట్ సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటి అంటే వాళ్ళు ఇచ్చిన చికెన్ బిర్యానీలో ఆవకాయ ఉండే. నేను చాలా షాక్ అయ్యాను, బట్ తిన్నాక దాని టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. ఐ నో ఇట్ ఈస్ వియర్డ్, బట్ తింటే మాత్రం యూ విల్ యాక్సెప్ట్ ఇది చాలా చాలా టేస్టీగా ఉందని చెప్పి. చికెన్ బిర్యానీ వాజ్ ఓకే, బట్ కమింగ్ టు ద లాల్ మాస్ అండ్ రుమాలి రోటీ, అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. మటన్ ఎంత జ్యూసీగా ఉందో అసలు నేనైతే ఇప్పటికీ కూడా నేను దాన్ని నోట్లో ఫీల్ అవ్వగలను. ఎంత టేస్టీగా ఉండేనో అసలు. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఆ ఫ్లేవర్ చాలా యూనిక్గా ఉండే. అసలు స్పైసీగా లేదు, మైల్డ్ స్పైసీనెస్తో ఉండే. కానీ మటన్ ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. కొన్ని అవర్స్ పాటు స్లో కుకింగ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది కూడా చాలా చాలా బాగా వచ్చింది. మీలో ఎవరైనా జైపూర్ వెళ్తే మాత్రం ఎంఎం ఖాన్ రెస్టారెంట్లో లాల్ మాస్ తిన్న మాత్రం అస్సలు మర్చిపోకండి. నా పర్సనల్ రికమెండేషన్. నేను అసలు దీనికోసం తెలుసుకున్నాక మీకైతే మాత్రం దీని మేకింగ్ వీడియో పెడదాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ విల్ టేక్ అవర్స్ అండ్ నేను అక్కడ ఆగి అంత టైం స్పెండ్ చేయలేకపోయాను. బట్ ఇఫ్ పాసిబుల్ నెక్స్ట్ టైం వెళ్తే తప్పకుండా తీసి మీకోసం అయితే పెడతాను. సో ఒక మంచి హెవీ లంచ్ చేశాక వీ వర్ అవుట్ టు సీ ది ఐకానిక్ హవా మహల్, ద బ్యూటీ, ద హార్ట్ ఆఫ్ జైపూర్, హవా మహల్. ఈ ఎంఎం ఖాన్ హోటల్ అనేది హవా మహల్ నుంచి జస్ట్ 400 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. నేను ముందే చెప్పాను కదా, ఇవన్నీ కూడా పక్కనే ఉంటాయి. సో మీరు జస్ట్ అక్కడికి వెళ్ళిపోతే, ఓల్డ్ సిటీ వెళ్ళిపోతే మీరు అన్ని ఎట్ ఎ టైం కవర్ చేసేయచ్చు. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. అసలు దగ్గరికి వెళ్ళే కొద్దీ ఎంత అందంగా ఉండే అంటే నేను అలా ఒక నిమిషం స్టన్ అయి చూస్తూ ఉండే. ఇంత అందంగా ఉంది, అసలు దీన్ని కట్టడానికి ఎంత కష్టపడి ఉంటారు, ఎంత ఆర్కిటెక్చర్, వాట్ అ బ్రెయిన్ అనిపించింది నాకైతే మాత్రం. మేము వెళ్ళింది సీజన్లోని, అది కూడా లాంగ్ వీకెండ్ అవడం వలన చాలా చాలా మంది ఉండే. ఇట్ వాస్ వెరీ క్రౌడెడ్ అండ్ అందులో ఎస్పెషల్లీ ఫారెన్ టూరిస్ట్ కూడా చాలా మంది ఉండే. సో మేము తీసుకున్న కాంపోజిట్ టికెట్ లోనే హవా మహల్ కూడా ఇంక్లూడెడ్. వెళ్ళే ప్రతి ప్లేస్ దగ్గర వాళ్ళు మార్క్ చేసుకుంటారనమాట. ఆ కాంపోజిట్ టికెట్ మీద మనకిచ్చిన ఆ 9 ప్లేసెస్ అన్ని కూడా కవర్ అయ్యాయా లేదా అని చెప్పి. ఒక పార్ట్ ఆఫ్ హవా మహల్ మొత్తం కూడా ఆ రెడ్ స్టోన్ ఏదైతే ఉందో దాంతో కవర్ అయి ఉంటుంది అండ్ ఒక పార్ట్ ఆఫ్ హవా మహల్ మొత్తం కూడా ఎల్లో కలర్
స్టోన్తో కవర్ అయి ఉంటుంది. చాలా కాంట్రాస్టింగ్గా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ట్రస్ట్ మీ, ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను, చాలా చాలా బాగా వచ్చాయి. నేను దీనికి వెళ్ళే ముందు ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్ ఇన్స్పోజ్ చూసే అనమాట. సో దీన్ని వ్యూ చేయడానికి ఎగ్జాక్ట్గా దీని ఆపోజిట్లో ఒక కెఫే ఉంటుంది. ఆ కెఫే నుంచి అయితే ఇది చాలా బాగా కనిపిస్తుంది. నేను వెళ్ళడానికి ట్రై చేశాను, బట్ ఇట్ వాజ్ సో క్రౌడెడ్. అండ్ మేము ఎంత రష్లో ఉండాలంటే ఒక ప్లేస్ తర్వాత ఇంకొకటి కవర్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఆ కెఫేకి వెళ్ళలేదు. బట్ ఒకవేళ మీరు ఎవరైనా వెళ్తే మాత్రం ఆ కెఫేని కూడా విజిట్ చేయండి ఇఫ్ పాసిబుల్. దాని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక రాజస్థాన్లో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఉదయపూర్లో ఉన్నట్టు జైపూర్లో అస్సలు ఉండదు. రెండిటికి అసలు మ్యాచే ఉండదు. ఆల్దో రెండింటిని రాజ్పూత్సే రూల్ చేశారు. దాని అందం దాందే, దీని అందం దీందే. అండ్ జైపూర్ అయితే మాత్రం ఇట్ విల్ ఫర్ ఎవర్ బీ ఇన్ మై హార్ట్. డిఫరెంట్ ఫ్లోర్స్ లాగా ఉంటాయి. టాప్ వరకు కూడా వెళ్ళొచ్చు. అండ్ దానికి అంత క్రౌడ్ లేదు, పెద్ద లైన్లే ఉన్నాయి. ఇంకా ఆ లైన్లో ఉంటే గంటల తరబడి పడుతుందని మేము ఎక్కడ వరకు అయితే క్రౌడ్ తక్కువ ఉందో అక్కడ వరకు అయితే వెళ్ళాం. మీరు కూడా చూడొచ్చు ఎంత క్రౌడ్ ఉందో. బై ద వే, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడమే మర్చిపోయాను. జంతర్ మంతర్కి ఎగ్జాక్ట్ వెనకాల హవా మహల్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు హవా మహల్ చూడొచ్చు. అలానే హవా మహల్ నుంచి జంతర్ మంతర్ చూడొచ్చు. అండ్ హవా మహల్ నుంచి వ్యూ ఉంటుంది, అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరే చూసేయండి. అసలు హవా మహల్ బయట అంతా కూడా మీకు చాలా మంచి షాప్స్ దొరుకుతాయి షాపింగ్ చేయడానికి. బట్టలు కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, లేదా హ్యాండీక్రాఫ్ట్స్ కానివ్వండి, చాలా చాలా యూనిక్గా అండ్ చాలా బాగుంటాయి. నేనైతే మాత్రం ఒక బ్యాగ్ పర్చేస్ చేశాను, ఈ వులన్ బ్యాగ్. అండ్ నాకు అందులో మరూన్ కలర్ చాలా నచ్చింది. నాకే కాదు, మా మమ్మీకి కూడా ఒక బ్యాగ్ అయితే నేను తీసుకున్నాను. దీని ప్రైస్ కూడా చాలా తక్కువే, అరౌండ్ 350 or 400కి నాకు ఆ బ్యాగ్ వచ్చేసింది. ఇజంట్ ఇట్ బ్యూటిఫుల్? ఇది పార్ట్ 1 ఆఫ్ మై జైపూర్ డే 1 బ్లాగ్ అనమాట. పార్ట్ 2 కావాలంటే మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. పార్ట్ 2 ఇంకా చాలా బాగుండబోతుంది. సో స్టే ట్యూన్ టు మిస్ తేజుతో.